నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య గంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 359 దాటినట్లు నేపాల్ పోలీసులు ప్రకటించారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారిలో 288 మంది భారత పర్యాటకులు ఉన్నారు. ఉప్పెనల వరద బురద ముంచెత్తడంతో వేలాది ఇళ్లు, పలు వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. అనేక చోట్ల భారీ ఎత్తున బురద మేట వేసింది. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆకస్మిక వరదల నుంచి నేపాల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు. నేపాల్ ఆర్మీతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వేలాది మంది ఆచూకీ గల్లంతవ్వగా వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మెరుపు వరదల ధాటికి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 9 జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజధాని కాఠ్మండూను ఇతర ప్రాంతాలతో కలిపే నాగ్దుంగా ముగ్లింగ్ జాతీయ రహదారి సహా 9 జిల్లాల్లోని కీలక రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. నువాకోట్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పరిశీలించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కైలాస్ మానస సరోవర్ సహా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చిన 580 మంది విదేశీ పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి సిసిర్ ఖనాల్ తెలిపారు. వారిలో దాదాపు 300 మంది భారత పర్యాటకులు ఉన్నట్లు చెప్పారు. విపత్తు తీవ్రతను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ జల ప్రళయానికి మంచుకొండలో భూకంపం కారణమని తొలుత వార్తలు వచ్చాయి. అయితే భారీ మంచు చర్యలు విరిగిపడటం వల్ల ఆకస్మిక వరదలు సంభవించినట్లు తాజాగా వెల్లడైంది. నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతం రసువా గడికి 20 కిలోమీటర్ల దూరంలో భారీ మంచు చర్యలు విరిగిపడ్డాయని నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. దీంతో లిండే, త్రిశూల్ నదులు ఉప్పొంగాయని వెల్లడించింది. ఆ రెండు నదులు రసువా జిల్లాలో భోటేకోషి నదిలో కలవడంతో వరద ఒక్కసారిగా పోటెత్తిందని వివరించింది. చైనా సరిహద్దులో ఉన్న తిబురే ప్రాంతాన్ని వరద మొదటగా తాకింది. అక్కడ కస్టమ్స్ చెక్పోస్టు వద్ద వేచి ఉన్న 300కు పైగా లారీలు, ఇతర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కస్టమ్స్ అధికారులు, స్థానికులు సమీపంలోని అడవుల్లోకి పరుగులు తీశారు. నేపాల్లో 288 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. వీరిలో త్రిశూలి 1 పవర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు 73 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 21 మంది భారతీయులను నేపాల్ సహాయక బృందాలు రక్షించాయని, వారంతా తమిళనాడు వాసులేనని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గల్లంతైన భారతీయుల కోసం నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. నేపాల్ భుజంతో భుజం కలిపి భారత్ పనిచేస్తోందని, నేపాల్ విజ్ఞప్తి చేసినంత సహాయక సామగ్రిని పంపుతున్నామని వివరించారు. అటు చైనాలోని టిబెట్లో సంభవించిన వరదల నేపథ్యంలో 200 మంది భారతీయులు సహాయం కోరినట్లు జైస్వాల్ తెలిపారు.